అమెరికాపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారీ దెబ్బే కొట్టాడు. అమెరికా రక్షణ రంగానికి, టెక్ రంగాలకు అత్యవసరమైన అరుదైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేశాడు. ఈ దెబ్బతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు అమెరికాకు అవసరమైన ఖనిజాలను ఎవరిస్తారు? ఉక్రెయిన్ డీల్ కుదరలేదు, గ్రీన్లాండ్ పథకం పారలేదు. సో అరుదైన ఖనిజాలను ఇచ్చి అమెరికాను ఆదుకునేది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం భారత్. కష్టకాలంలో ట్రంప్కు ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత కీలకంగా మారారు. ఎందుకంటే ప్రపంచంలోని అరుదైన ఖనిజ నిక్షేపాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. అయితే అమెరికాను నిజంగా భారత్ ఆదుకుంటుందా? అరుదైన ఖనిజాల విషయంలో భారత పరిస్థితి ఏంటి? చైనా స్థానాన్ని భారత్ భర్తీ చేయగలదా? వాచ్ ది స్టోరీ. అమెరికా రక్షణ, టెక్ సంస్థలపై తీవ్ర ప్రభావం. అమెరికాకు రేర్ ఎర్త్ మెటల్స్ ను భారత్ ఇస్తుందా? అమెరికాతో వాణిజ్య యుద్ధంలో డ్రాగన్ వెనక్కి తగ్గడం లేదు. చైనా అంతు చూడాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం పట్టుకున్నాడు. చివరి వరకు పోరాటానికి సై అంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సవాల్ విసురుతున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాపై అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నాడు. అమెరికాను దెబ్బ కొట్టే ప్లాన్లను ముమ్మరం చేస్తున్నాడు. అదే సమయంలో అమెరికా చైనా వాణిజ్య యుద్ధాన్ని భారత్ ఒక ఆపర్చునిటీగా భావిస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం దిశగా అడుగులు వేయాలని యోచిస్తోంది. అవకాశాల కోసం భారత్ ఇప్పుడు వేట మొదలుపెట్టింది. అందులో ఒకటే అరుదైన ఖనిజాలు. తాజాగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిషేధించింది. ఇది అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసే చర్చ. అయితే డ్రాగన్ దెబ్బకు విలవిలలాడే అమెరికాను భారత్ ఆదుకుంటుందా? చైనా గ్యాప్ను ఢిల్లీ పూడుస్తుందా అన్నదే అసలైన చర్చ. ఈ కథలోకి వెళ్లే ముందు అరుదైన ఖనిజాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు ఆవర్తన పట్టికను చదువుకునే ఉంటాం. దీన్ని ఇంగ్లీష్లో పీరియాడిక్ టేబుల్ అంటాం. ఈ టేబుల్లోని 17 మూలకాల సమూహమే అరుదైన ఖనిజాలు. యూరోపియం, హెల్మియం, స్కాండియం వంటి వింత పేర్లతో ఉంటాయి. అవి ఎంత వింతగా అనిపించినా అవి చాలా ముఖ్యమైనవి. సెమీ కండర్లు, ఎలక్ట్రిక్ వాహన మోటార్లు, ఫైటర్ జెట్లు, క్షిపణులు, విండ్ టర్బైన్లు, ఎల్ఈడి లైట్ల వంటి కీలక ఉత్పత్తులకు అరుదైన ఖనిజాలు చాలా ముఖ్యం. ప్రాథమికంగా చెప్పాలంటే ఎంతో భవిష్యత్తు ఉన్న ఖనిజాలు ఇవి. అరుదైన ఖనిజాల్లో చైనా ప్రభావం ఏంటి? రేర్ ఎర్త్ మెటల్స్ ఉత్పత్తిలో ప్రపంచంపై డ్రాగన్ కంట్రీ ఆధిపత్యం చెలాయిస్తోంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనాకు 70% వాటా ఉంది. అరుదైన భూ అయస్కాంతాల్లో డ్రాగన్ వాటా 90% ఉంది. అరుదైన ఖనిజ లోహాలతోనే అయస్కాంతాలు తయారవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయస్కాంతాలు అత్యంత కీలకమైనవి. అయితే అరుదైన ఖనిజాల్లో చైనాకు ఆధిపత్యం యాదృచ్ఛికంగా వచ్చినది ఏమాత్రం కాదు. 1990లోనే అరుదైన ఖనిజాల ప్రాధాన్యాన్ని చైనా గుర్తించింది. భవిష్యత్తు వాటిపైనే ఆధారపడి ఉంటుందని అంచనా వేసింది. ఈ క్రమంలో మొదట అరుదైన ఖనిజ నిక్షేపాలపై కఠినమైన నియంత్రణను చైనా విధించింది. వాటి నిల్వలను భారీగా పెంచుకుంది. ఆ తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై దృష్టి సారించింది. అన్ని ఖనిజాల మాదిరిగానే రేర్ ఎర్త్ మెటల్స్ ను కూడా భూమి నుంచి వెలికితీసి శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ప్రక్రియలో చైనా చాలా దూరం వెళ్ళింది. ఈ విషయంలో డ్రాగన్ కంట్రీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు చైనా గుత్తాధిపత్యం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అరుదైన ఖనిజాలపై చైనా నిషేధం విధించడంతో వైట్ హౌస్ భయాందోళనకు గురవుతోంది. అరుదైన ఖనిజాలపై అధ్యయనం చేస్తున్నట్టు ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ చెప్పాడు. ప్రస్తుతం ఆల్టర్నేట్ పై యోచిస్తున్నట్లు పీటర్ వెల్లడించాడు. చైనా దెబ్బతో అమెరికా తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే అమెరికాలోని అన్ని రంగాలపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్ F-35 తయారీ నిలిచిపోతుంది. సాధారణంగా ఇలాంటి కీలకమైన ఖనిజాలను ప్రభుత్వాలు తగినంతగా నిల్వ ఉంచుకుంటాయి. కానీ అమెరికన్ కంపెనీల వద్ద స్టాక్స్ లేవని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే అరుదైన ఖనిజాలు అత్యంత ఖరీదైనవి. వాటిని నిల్వ చేస్తే డబ్బంతా వాటిలోనే స్టక్ అవుతుంది. అందుకే అమెరికా ఆందోళన చెందుతోంది. అయితే అరుదైన ఖనిజాల విషయంలో అమెరికాకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే ఇండియా. ఆన్ పేపర్ చైనా గ్యాప్ను భారత్ పూరించగలదు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద అరుదైన ఖనిజ నిక్షేపాల నిల్వలను ఒకసారి చూడండి. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉంది. డ్రాగన్ కంట్రీ వద్ద అరుదైన ఖనిజాలు మొత్తం 4,40,00,000 టన్నులున్నాయి.
ఇక రెండో స్థానంలో బ్రెజిల్ ఉంది. ఈ ఉత్తర అమెరికా దేశం వద్ద 2,10,00,000 టన్నుల అరుదైన ఖనిజాల నిల్వలున్నాయి. ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న దేశం భారతే. మన దేశంలో 69 లక్షల టన్నుల రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. 57 లక్షల అరుదైన ఖనిజాలతో ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉంది. 5వ స్థానంలో రష్యా ఉంది. నిజానికి అరుదైన ఖనిజాల లభ్యత పెద్ద సమస్య కాదు. మరీ ముఖ్యంగా అరుదైన ఖనిజాలని మనం అనుకుంటున్నాము. నిజానికి ఈ లోహాలు చాలా వరకు అరుదైనవేమీ కాదు. చాలా దేశాల్లోనూ ఈ ఖనిజ నిక్షేపాలుంటాయి. మరి వాటిని ఎందుకు వినియోగించుకోవడం లేదు అంటే అరుదైన ఖనిజాలను తవ్వుకోవడం, వాటిని శుద్ధి చేసే టెక్నాలజీ చాలా దేశాలకు లేదు. అందుకే అమెరికా, భారత్ ఈ రంగంలో సహకరించుకోవాలని ఆశిస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోడీ వైట్ హౌస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా రేర్ ఎర్త్ మెటల్స్ ను అన్వేషించడానికి సంయుక్తంగా ఇరుపక్షాలు అంగీకరించాయి. మరి ఇంకేం, ఆ పని ఏదో మొదలు పెట్టొచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ అది అంత సులువు కాదు. అరుదైన ఖనిజాల శుద్ధి చేసే పరిశ్రమను రాత్రికి రాత్రే నిర్మించలేము. చైనా సైతం ఈ రంగాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేయలేదు. కొన్ని దశాబ్దాలుగా దీనిపై పనిచేసింది. ఇప్పుడు ఆ దేశం ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఇప్పటి నుంచే భారత్ ఈ రంగంలో కృషి చేస్తే దీర్ఘకాలికంగా ప్రత్యామ్నాయ సప్లై చైనాను సృష్టించేందుకు అవకాశం లభిస్తోంది. నిజానికి అరుదైన ఖనిజాలను చైనా నిలిపివేస్తుందని ట్రంప్కు కూడా ముందుగానే తెలుసు. అందుకే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై జోరుగా చర్చలు జరిపాడు. ఆ తర్వాత మంచులో నిక్షిప్తమైన ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నందుకే గ్రీన్లాండ్పై ట్రంప్ కన్నేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ప్రత్యామ్నాయాల కోసం ట్రంప్ తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. మరి భారత్ మాటేమిటి అంటే గత నెలలోనే ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అరుదైన ఖనిజాలను తవ్వేందుకు ప్రైవేట్ కంపెనీలకు అనుమతించాలని ప్లాన్ వేసింది. అమెరికాకు అరుదైన ఖనిజాలను చైనా నిలిపివేయడంతో దీన్ని భారత్ అవకాశంగా తీసుకుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే భారత్ ఎంతవరకు చైనా గ్యాప్ను భర్తీ చేస్తుంది? ఎందుకంటే ఇక్కడ సమయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ మ్యాటర్ అరుదైన ఖనిజాల గురించి అస్సలు కాదు. ఇది విస్తృత తయారీ రంగం గురించే. చైనా కర్మాగారాలకు భారత్ ప్రత్యామ్నాయంగా మారాలని కోరుకుంటుంది. సో ఇదే భారత్కు సరైన సమయంగా చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ మరో అంశం గురించి ప్రస్తావించాలి. అవే ట్రంప్ సుంకాలు. ఇతర ఆసియా ఉత్పత్తిదారులపై ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు. భారత్పై 26% సుంకాలను వడ్డించాడు. కానీ ఇతర ఆసియా దేశాలు మాత్రం భారీ సుంకాలను ఎదుర్కొంటున్నాయి. సో భారత్కు ఇది పరిణామం సహాయపడుతుంది. పైగా ట్రంప్ సుంకాలపై భారత ప్రభుత్వం ఎదురుదాడి చేయడం లేదు. చైనాతో కలిసి ట్రంప్ను ఎదుర్కొందామని పిలుపునిచ్చినా పట్టించుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్తో ఒప్పందానికే భారత్ సుముఖత వ్యక్తం చేస్తోంది. ఒక రకంగా ఈ విధానం భారత్కు సహకరిస్తుంది. అంతేకాదు ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత వస్తువులే సరసమైన ధరలకు లభిస్తాయి. అలా అని ఇది ఇతర సంస్థలు రావడానికి సహకరించదు. తయారీదారులు ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముడి పదార్థాలు ఎంత చౌకగా ఉన్నాయి, ప్రజా మౌలిక వసతులు ఎంత బాగున్నాయి అన్న అంశాలను చూస్తారు. అంతేకాదు భూ కేటాయింపులు, సంస్థల స్థాపన ఎంత సులువుగా ఉంది, వివాదాలు నెలకొంటే ఎంత వేగంగా పరిష్కరించగలరు అన్న అంశాలే వ్యాపార రంగాన్ని ప్రభావితం చేస్తాయి. బహుశా సుంకాల కంటే వీటిపైనే ఎక్కువగా కంపెనీలు దృష్టి సారిస్తాయి. సో బలమైన తయారీ వాతావరణాన్ని భారత్ సృష్టించాలి. గత 10 ఏళ్లలో ప్రజా మౌలిక సదుపాయాలు భారత్లో చాలా వేగంగా పెరిగాయి. వ్యాపారాలు చేసే సౌలభ్యాలు కూడా మెరుగుపడ్డాయి. కానీ ఇప్పుడు మరిన్ని నిర్ణయాలు భారత్ తీసుకోవాల్సి ఉంది. లేదంటే తయారీ రంగం బస్సును భారత్ మళ్లీ మిస్ చేసుకోవచ్చు.